అక్షయ్ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన అక్షయ్తో రాజేంద్ర ప్రసాద్ ఏమైందిరా, అవని ఏం చెప్పింది అని అడిగేసరికి అలా చూస్తూ ఉంటాడు. ఏమన్నది, వస్తానన్నదా రానన్నదా, అసలు ఏమన్నది అని చెప్పేసి అయితే పార్వతి కూడా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అవని నేను ఏ అర్హతతో అక్కడికి రావాలి, కోడలుగా రావాలా ఎలాగ రావాలి అని అవని అంటూ ఉంటుంది. అలా అడిగేసరికి అవని ఇక్కడికి రావడానికి ఒక కండిషన్ ఉందంట. తనని పెద్ద కోడలుగా అందరికీ పరిచయం చేస్తే వస్తానని చెప్పింది అనేదా అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనగానే కమల్ వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వదిన వస్తానన్నది కదా అనేది అనుకుంటూ ఉంటారు. ఇక పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ ఆడిన మాటలకి. ఇక పల్లవి శ్రీయ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏమంటుందో ఇప్పుడు, అవని అక్కని తీసుకొస్తుందా, పెద్ద కోడలుగా పరిచయం చేస్తుందా అనేదా అనుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, అవనిని పెద్ద కోడలుగా నరసింహం వారికి పరిచయం చేద్దామా అని అంటూ ఉంటారు. అనేసరికి పార్వతి అయితే జరగదు అన్నట్లుగా అయితే చెప్పేస్తూ ఉంటుంది. అలా అనేసరికి అక్కడే ఉన్న వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అక్షయ్ ఆడిన మాటలకి, తీసుకొద్దాం అనే అక్షయ్ ఆడిన మాటలకి అయితే పల్లవి శ్రీయ వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక కమల్ అయితే ఇదంతా జరగని పనిని అన్న తండ్రి ఆ ఫోన్ నరసింహం గారికి ఫోన్ చేసి మాకు మా ఇంట్లో అందరం కలిసి ఉండం, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటామని ఫోన్ చేసి చెప్పేస్తాను, ముందు ఫోన్ ఇవ్వండి, మాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి అయితే పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవునరా అని చెప్పేసి అయితే తను జాబీలో ఉన్న ఫోన్ అయితే తీస్తూ ఉంటాడు. అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. పల్లవి శ్రేయ వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తన జోబులో ఉన్న ఫోన్ అయితే తీస్తూ కమల్కి అయితే ఇవ్వడం చూసి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు.